హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీద కొంచెం వర్క్స్ చేద్దామండి. అది ఆరి వర్క్గా మనం వైట్ స్టోన్స్ ఉన్న చైన్స్ని, బీడ్స్ని స్టిక్ చేస్తూ చేసే వర్క్ అండి. తర్వాత ఎంబ్రాయిడరీ చేసే ప్లేస్లో అంటే అవుట్లైన్స్కి దానికిను మనం ఈ 3D కోన్స్ ఉన్నాయి కదా ఫ్లాట్గా, దాంతో వర్క్ చేద్దామండి. వెరైటీగా ఉంటుంది. దగ్గరగా ఫ్లవర్స్ని ఒక బంచ్ లాగా వేసిన డిజైన్ అండి ఇది. ఇప్పుడు చేస్తున్న ఈ ఫ్లవర్లో బడ్స్ ప్లేస్లో మెటాలిక్ ఫ్లాలికా గోల్డ్ తోటి పోలిన్స్ లాగా అప్లై చేశానండి. తర్వాత గ్లూ అప్లై చేశాను, అవుట్లైన్స్కి అప్లై చేసి దాని మీద వైట్ స్టోన్స్ ఉన్న చైన్ని స్టిక్ చేశాను. అంటే ఎంత కావాలో అంత సైజ్ చూసుకుని వైట్ స్టోన్స్ చైన్ని అక్కడక్కడ పీసెస్లా కట్ చేసుకుని దాని జాగ్రత్తగా మనం స్టిక్ చేసుకోవాలి. ఇలాగే ఈ మందారం ఫ్లవర్స్లో ఉన్న పెటల్స్ అన్నిటికి కూడాను గ్లూ అప్లై చేసి అవుట్లైన్స్కి దానికి స్టోన్స్ చైన్ స్టిక్ చేసుకోవాలి. ప్రతి పెటల్కిను మనం లెంగ్త్ చూసుకుని దాన్ని బట్టి ఆ స్టోన్ చైన్ని మనం కట్ చేసుకుని ఒక పెటల్ తర్వాత ఒక పెటల్ని వరుసగా స్టిక్ చేసుకోవాలి అవుట్లైన్స్కి. ఇలాగే ఈ ఫ్లవర్ అంతా కూడాను అవుట్లైన్ స్టిక్ చేసుకున్నాక మిగతా ఫ్లవర్స్లో కూడాను ఎక్కడ సూటబుల్గా ఎక్కడ బాగుంటుంది అనిపిస్తే అక్కడ చిన్న పీసెస్గా కట్ చేసుకుని స్టిక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందాక ఫ్లాలికా గోల్డ్ అప్లై చేశాను కదా, ఆ రోజ్ బడ్కి మళ్ళీ నేను పక్క నుంచి దానికి ఈ వైట్ స్టోన్స్ ఉన్న చైన్ని స్టిక్ చేశాను. ఫెవికాల్ గ్లూని లిబరల్గానే అప్లై చేయాలండి. అంటే లైట్గా పెడితే ఊడిపోవచ్చు మీకు. తర్వాత ఆరిపోయాక 2 days పోయాక దానికి చక్కగాను ఇటు అటు కూడా చిన్న టాకాల్లా వేసేసుకోండి, అంటే ఊడిపోకుండా. అప్పుడు మళ్ళీ దాన్ని బ్యాక్ నుంచి ఐరనింగ్ చేస్తే స్టిక్ అయిపోతాయి. ఇంకా అలాగే అన్ని ఫ్లవర్స్ కూడాను ఎక్కడెక్కడ బాగుంటుంది అనిపిస్తే అక్కడక్కడ అప్లై చేసుకోవాలండి. వైట్ స్టోన్స్ ఉన్న చైన్ ఒకటే కాదండి, మీకు నచ్చిన కలర్స్లో చైన్స్ తీసుకుని కలర్ వైజ్ మీరు స్టిక్ చేసుకోవచ్చు. టెక్స్చర్లో ఉన్న కలరు, మీరు వేసిన పెయింట్ కలరు, వీటిని చూసి దాన్ని బట్టి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న కుందన్స్ స్టిక్ చేశానండి ఇక్కడ బడ్స్ ఏరియాలో. ఇప్పుడు థర్డ్ ఫ్లవర్కి వచ్చేసామండి. దీనికి లోపల పోలిన్స్ ఉండే ప్లేస్లో గ్లూ అప్లై చేశాను. దాని మీద చిన్నగా కట్ చేసుకున్న స్టోన్ చైన్ని అతికిస్తున్నాను. సో ఇలాగే ఈ ట్విగ్లో ఉన్న ఫ్లవర్స్ అన్నిటికి కూడాను ఎక్కడెక్కడ మీకు వర్క్ చేయాలనిపిస్తే అక్కడ ఇలా స్టిక్ చేసి అందంగా మీ డిజైన్ని ఎగ్జిబిట్ చేయొచ్చండి. ఇవి కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి, బాగుంటాయి కూడాను. అలాగే ఈ డిజైన్ కూడా కంప్లీట్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.